హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు డూయింగ్? వెల్కమ్ బ్యాక్ టు ఆంగ్ల సంహిత యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో మనం సిలబుల్ టైప్స్ ఎన్ని రకాలు ఉన్నాయో విత్ ఎగ్జాంపుల్స్ నేర్చుకుందాం. ఇంతకీ సిలబుల్ అంటే ఏంటి? సిలబుల్ అంటే ఇట్స్ ఎ యూనిట్ ఆఫ్ సౌండ్ ఇన్ ఎ వర్డ్. స్పష్టంగా పలకగలిగే ఒక సౌండ్ యూనిట్ ఒక వర్డ్లో ఉండేదాన్ని మనం సిలబుల్ అంటాం. ఇట్ ఈస్ ద వే వీ బ్రేక్ ఎ వర్డ్ ఇంటూ పార్ట్స్ వెన్ వీ స్పీక్. మనం మాట్లాడేటప్పుడు ఒక వర్డ్ని చిన్న చిన్న ముక్కలుగా విడగొడతాం కదా, అలా విడగొట్టబడిన ఇండివిజువల్ చిన్న చిన్న ముక్కలు అర్థవంతమైనటువంటి సౌండ్ని సిలబుల్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ట్రీ ఉంది. ఇప్పుడు ట్రీని మనం మాట్లాడడం కోసం టరీ లేదా ఈ అని అనం కదా, స్పష్టంగా ట్రీ అని అంటాం. ఒక విధంగా చూసుకున్నట్లయితే వొవెల్ సౌండ్తో లేదా కొన్ని చోట్ల వై సౌండ్తో చివర కాన్సనెంట్ వైతో అనేటువంటి అక్షరాల కలయికని సెట్ ఆఫ్ లెటర్స్ని మనం సిలబుల్ అని చెప్తాం. ట్రీ, యాపిల్ ఉంది. యాప్ ఒక సౌండ్, అలాగే పిఎల్ఈ ఒక సౌండ్, ఎలిఫెంట్ ఎల్ఈ ఫ్యాన్, ఈ మూడు సౌండ్స్ కలయికతో ఎలిఫెంట్ అనేటువంటిది వచ్చింది. అలా ఒక ఇండివిజువల్ యూనిట్ ఆఫ్ సౌండ్ ఇన్ ఏ వర్డ్ ఈజ్ నోన్ యాజ్ సిలబుల్. ఇంకా కొన్ని ఎగ్జాంపుల్ చూద్దాం. బాస్, cat, cab in, basic, candle, complex, instruct, windmill, unkindly. ఇవన్నీ కూడా మనకి కొన్ని ఎగ్జాంపుల్స్ ఆఫ్ సిలబుల్స్ ఇన్ సమ్ వర్డ్స్. ఇప్పుడు ఎన్ని రకాల సిలబుల్స్ ఉన్నాయో చూద్దాం. క్లోజ్డ్ సిలబుల్ అంటే వొవెల్ సౌండ్ మధ్యలో ఒకటే ఉంటుంది, అటు ఇటు కాన్సనెంట్స్ ఉంటాయి. హెచ్ఏటి, హ్యాట్, ఇది ఏ అనేటువంటి వొవెల్ సౌండ్ తర్వాత టీ అనేటువంటి కాన్సనెంట్ సౌండ్ వచ్చింది. కొన్ని ఎగ్జాంపుల్స్: క్యాట్, నెట్, సిట్, డాగ్, రగ్. ఇక్కడ చూసుకుంటే ఈ వొవెల్ షార్ట్ వొవెల్ అంటే మనం షార్ట్గా పలుకుతాం. క్యాట్, నెట్, సిట్, సీట్ అన్నాం కదా, సిట్ అండ్ డాగ్ అని డాగ్, రగ్. ఈ విధంగా మనకి ఇవన్నీ కూడా షార్ట్ వొవెల్ ఉంటాయి. క్లోజ్డ్ సిలబుల్ ఎగ్జాంపుల్. ఓపెన్ సిలబుల్ అంటే మనకి ఎంఈ మీ, ఆ తర్వాత టీఓ టూ చూసుకున్నట్లయితే చివర ఈ వొవెల్ తర్వాత వేరే కాన్సనెంట్ ఉండకపోవటం వలన ఆ వొవెల్ సౌండ్ మనం ఓపెన్గా పలికేటువంటి అవకాశం ఉంటుంది. apron, even, high, robot, music. ఇవన్నీ కూడా ఓపెన్ సిలబుల్స్. ఇక్కడ వొవెల్ సౌండ్ లాంగ్గా ఉంటుంది. అలాగే సైలెంట్ సిలబుల్ అంటే ఈ వర్డ్స్లో మనకి ఆ చివర వచ్చేటువంటి వొవెల్ సౌండ్ సైలెంట్, అంటే మనం అది పలికినా పలకపోయినా ఒకే అర్థం వస్తుంది. సిఏకే కేక్, సిఏకేఈ కేక్. సో ఆ విధంగా ఇక్కడ చివరి వచ్చేటువంటి అక్షరం సైలెంట్ అనుకోవచ్చు మనం. సో ద వొవెల్ సౌండ్ లాంగ్ వస్తుంది. కేక్, సీన్, ఐస్, బోన్, మ్యూల్. వీటన్నిటిలో చివరి అక్షరాలు మనం తీసేసినా అదే విధంగా పలుకోవచ్చు. సిఏకే కేక్, సీన్, ఐసి ఐస్, బిఓఎన్ బోన్, ఎంయుఎల్ మ్యూల్. అందువల్ల అవి సైలెంట్గా పరిగణించాల్సి ఉంటుంది. తర్వాత ఆర్ కంట్రోల్ సిలబుల్ అంటే ఇక్కడ ఈ వొవెల్ సౌండ్ పక్కనే ఆర్ వస్తుంది కాబట్టి ఆర్ కంట్రోల్ అయినటువంటి సిలబుల్ ఇది. బర్డ్, a vowel followed by r is controlled by the r. So like shark, fern, bird, corn, surf, firm. వొవెల్ టీమ్ సిలబుల్. ఇక్కడ వొవెల్స్ ఒక టీమ్గా ఉంటాయి, జట్టుగా ఉంటాయి. 1 or 2 వొవెల్స్ కలిసి ఒక చోట ఉంటాయి. లైక్ ఇక్కడ ఎగ్జాంపుల్ టీమ్, సీమ్, బీమ్లో ఈఏ అనేటువంటి 2 వొవెల్స్ మనకి ఈ ప్లస్ ఏ 2 వొవెల్స్ ఒకే దగ్గర ఉన్నాయి. అటువంటి టీమ్ ఆఫ్ వొవెల్స్ సిలబుల్స్ చూద్దాం. ఏవై, ఈఏ, ఓఈ, ఈడబ్ల్యూ, ఏఐ, ఐజిహెచ్, ఓడబ్ల్యూ, ఓఐ, ఈఐజిహెచ్, ఈవై, ఓయు, ఓఐ, ఈఐ, ఐఈ, డబ్ల్ఓ,
ఏయు, ఈఈ, ఓఏ, యుఈ, ఏడబ్ల్యూ ఈ సౌండ్స్ వచ్చే అన్ని చోట్ల కూడా వొవెల్ సౌండ్ టీమ్గా పనిచేసి సిలబల్ అనేది క్రియేట్ అవుతుంది. కాన్సనెంట్ ప్లస్ ఎల్ఈ సిలబల్, లైక్ ఒక కాన్సనెంట్ ప్లస్ ఎల్ఈ యాడ్ చేసి ఒక సౌండ్ వస్తుంది. సి ప్లస్ ఎల్ఈ అంకుల్, టీ ప్లస్ ఎల్ఈ టర్టిల్, క్యాజల్, వేఫల్, బేఫల్, షఫుల్ ఎట్సెట్రా.